ముద్రా క్లాసెస్కి స్వాగతం. సాంస్క్రిట్ లెక్చరర్ గరికపాటి కామేశ్వరి. నేను తక్కువ కష్టంతో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలా అనేటువంటిది సంస్కృతంలో నేను మీకు వివరిస్తున్నాను. మనం ఇంతవరకు పొయట్రీలో చెప్పుకున్నాం. ఇప్పుడు రోజులో ఫస్ట్ లెసన్లోకి వెళ్తున్నాను. సెకండ్ ఇయర్లో జాగ్రత్తగా వింటే మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశాలు. సోమదత్త చరితం, దీంట్లో ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. జాగ్రత్తగా చెప్పేటప్పుడు విని ఓన్గా కూడా రాయొచ్చు. చూడండి, సోమదత్త చరితం దండి మహాకవి, దండి అనే ఆయన రచించాడు. యాక్చువల్ దీంట్లో నీతి అంటూ పెద్దగా ఏం కనపడదు, కానీ ఒక కథనిచ్చాడు. సంస్కృతం ఈజీగా మీరు ఎలా నేర్చుకోవచ్చు అనే దానికోసమని ఒక కథనిచ్చాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టోరీ జాగ్రత్తగా విని మీరు తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో ఓన్గా రాసి మధ్య మధ్యలో 4 కొటేషన్స్ రాస్తే ఈజీగా 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు. సోమదత్త చరితం మీకు ఇంగ్లీష్లోనూ ఇచ్చాడు, ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చాడు. ఎస్ఏ క్వశ్చన్ చూసుకోండి. సోమదత్తస్య పరాక్రమం వర్ణయత అని అడుగుతాడు. సోమదత్తేన కృతం మత్తకాల నిగ్రహం విషేదయత అని కూడా ఇస్తాడు. ఇక్కడ గ్రంథం గురించి ఇచ్చాడు. ఇక్కడి నుంచి లెసన్ కథ ఇస్తున్నాడు, చూసుకోండి. రాజవాహనుడు, ఈ లెసన్లో రాజవాహనుని మిత్రుడు సోమదత్తుడు. తన మిత్రుడిని ఎక్కడ, వాళ్ళిద్దరు విడిపోయారు. చాలా కాలం దూరమైనాక సోమదత్తుడు అనుకోకుండా వింధ్యారణ్యంలో రాజవాహనుని కలిసి తను ఎలా జీవితం గడిపాడో వివరిస్తూ ఉన్నాడు ఆయన రాజవాహనుడితో. ఇలా సోమదత్తుడు చెప్తున్నాడు, నేను అలా అరణ్యం నుంచి అలా 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 పెడుతూ ఉంటే ఒక చోట నీళ్లు తాగుతూ ఉంటే అక్కడ విలువైనటువంటి ఒక రత్నం దొరికింది నాకు. ఆ రత్నం తీసుకుని అలా పెడుతూ ఉంటే ఒక శిథిలమైనటువంటి శివాలయం కనపడింది. ఊరి చివర పాడుబడిన శివాలయం. ఆ శివాలయం దగ్గర ఒక బ్రాహ్మణుడు, భార్యావిహీనుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు, ఎక్కువ మంది సంతానం ఉన్నారు. ఆ సంతానంతో అక్కడ కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఏమిటి వివరాలు అడిగాను. అడిగితే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వీరకేతువుకి వామలోచన అనేటువంటి ఒక కుమార్తె ఉంది. అయితే మత్తకారుడు అనేటువంటి వాడు, పక్క రాజ్యవాడు బలవంతుడు వచ్చి నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేయన్నాడు. వీరకేతు ఒప్పుకోలేదు. అతను బలవంతంగా ఆ కూతురిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళి మా రాజ్యానికి వెళ్ళి నేను ఆమెను వివాహం చేసుకుంటాను అని తీసుకెడుతూ, అరణ్య మధ్యలో ఆయనకి వేట ఇష్టం. అందువల్ల గుడారాలు వేసుకొని రాజకుమార్తెతో సహా సైన్యాన్ని అక్కడ పెట్టి ఆయన అడవిలో వేటకు వెళ్ళాడు. ఆ గుడారాలన్నీ అవి అన్నాడు. అంటే నీ పరిస్థితి అంటే పేదరికంలో ఉన్నానంటే తన దగ్గర విలువైనటువంటి ఆ మణిని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు సోమదత్తుడు. అక్కడ కాసేపు విశ్రమించాడు. ఈలోగా ఈ మణిని అమ్మడానికి వెళితే ఆ దుకాణం వాడు పేదరికంలో ఉన్న ఈ మణి నీకు ఎలా వచ్చింది అని వాడి మీద కొంచెం దౌర్జన్యం చేస్తే, దాడి చేస్తే శివాలయంలో ఒక ఆయన ఇచ్చాడన్నాడు. పోలీసులతో సహా, రక్షక భటులతో సహా శివాలయానికి వస్తే అక్కడ సోమదత్తుడు దొరికాడు. అతన్ని బంధించి తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. అక్కడ చెరసాలలో కొంతమంది సైన్యం ఉన్నారు. ఈ సోమదత్తుడు గారు మీరు ఎవరు, ఎందుకున్నారు ఇక్కడ? వామలోచనని తీసుకెళ్ళిపోయినటువంటి మత్తకారుడి మీదకి దండెత్తి వచ్చాడు మానపాలుడు అనేటువంటి. మానపాలుడు ఎవరు? వీరకేతువు యొక్క మంత్రి. రాజకుమార్తెని విడిపించుకు రావడం కోసం ఆయన సైన్యంతో సొరంగం గుండా పెడుతూ ఉంటే అక్కడ మత్తకారుడు దొరకలేదు, కానీ అక్కడ ధనం ఉంటే తీసుకొస్తూ ఉంటే వాళ్ళు పట్టుకున్నారు. దాంట్లో విలువైన రత్నం దొరకలేదు. అందువల్ల వీళ్ళని చెరసాలలో వేశారు. ఆ రత్నమే సోమదత్తుడికి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు కలిశారు, ఆలోచించారు. ఎలాగైనా మత్తకారుడి నుంచి అమ్మాయిని తీసుకురావాలి అనే ఆలోచనలో సొరంగం నుంచి వాళ్ళు చెరసాల నుంచి బయటకు వచ్చి మత్తకారుడితో యుద్ధం చేశారు. దాంట్లో మత్తకారుడిని సంహరించి వామలోచనని వాళ్ళు తీసుకొని వీరకేతువు రాజు దగ్గరకు వచ్చారు.
సోమదత్తుడి ధైర్యానికి మెచ్చుకొని సోమదత్తుడే మత్తకారుని చంపాడు. లాటాధిపతి మత్తకారు అని చంపాడు కాబట్టి ఆయన సంతోషపడి వామలోచని సోమదత్తుడికి ఇచ్చి వివాహం చేసి రాజ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకుంటూ సుఖంగా ఉన్నారు. సోమదత్తుడు ఈ చరిత్రని రాజవాహనుడికి చెప్పి, మిత్రమా, ఇన్నాళ్ళకి నిన్ను కలిసాను కదా, చాలా సంతోషం అని నేను మాట్లాడాడు. ఇది సింపుల్గా సోమదత్త చరిత్రం. దీంట్లో డైలాగ్ టు డైలాగ్ మధ్యలో 4 కొటేషన్స్ కథని కలుపుకుంటూ పేరాగ్రాఫ్ మీరు జాగ్రత్తగా రాసినట్లయితే 1.5 పేజీ 2 పేజెస్ రాసినట్లయితే పబ్లిక్లో మీకు 6 మార్క్స్ ఈజీగా రాగలవు. దిస్ ఈజ్ సోమదత్త చరిత్రం, మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వలేదు, ఓన్లీ సందర్భాలు 1 వర్డ్ ఆన్సర్స్ ఇచ్చాడు. ఒకసారి వాటిని చూద్దాం. ఇది తెలుగులో రాసే వాళ్ళ కోసమని మధ్యలో ఈ కొటేషన్స్ ఉండాలి. ఈ కొటేషన్స్ ఉన్నట్లయితేనే మీకు 6 మార్కులు పడతాయి. వితౌట్ కొటేషన్స్ దే విల్ గివ్ ఓన్లీ 5 మార్క్స్ ఇన్ పబ్లిక్. ఎస్ఏ క్వశ్చన్స్ అయిపోయాక ఇక్కడ మనకి సందర్భాలు ఇచ్చాడు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ సందర్భాలు కూడా 3 ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాడు. అసౌ దస్యుః పబ్లిక్లో ఇచ్చేటువంటి సెంటెన్స్ పరిచయం. ఇదం వాక్యం సోమదత్త చరితం ఇది పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి దండి మహాకవి గ్రంథ దశకుమార చరితం. 3 సందర్భాలకి కవి పరిచయం అదే ఉంటుంది. సందర్భ వృద్ధ బ్రాహ్మణ మత్తకాలస్య భటై ప్రతి ఏవం అవదత్. ఈ ప్రతి ఏవం అవదత్ కామన్ వర్డ్. ఇక్కడ క్యారెక్టర్స్ మారుతూ ఉంటాయి, అన్ని సందర్భాలకి అది అలాగే ఉంటుంది. భావ అరణ్యే శివాలయే నిద్రాసుఖం ప్రాప్తం సోమదత్తం దర్శయతి వృద్ధ బ్రాహ్మణ అయమేవ చోరః ఇది అవదత్. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సోమదత్తుడి దగ్గరికి రక్షక భటులు వచ్చారు. చూపిస్తే బ్రాహ్మణుడు చూస్తున్నాడు, వీడే దొంగ, నాకు రత్నం ఇచ్చినటువంటి వాడు అని చెప్పాడు. ఇది సెకండ్ వన్ చూడండి. యూయం మమ వయస్యా ఇది నిర్దిష్టమేతై భటై. సెకండ్ వన్ ఇచ్చాడు. కవి పరిచయం యాజ్ యూజువల్, ఫస్ట్ దానికి ఎలా ఉందో అలాగే. సందర్భ సోమదత్త మానపాలస్య భటై ప్రతి ఏవం అవదత్. సోమదత్తుడు మానపాలుని యొక్క భటులు సైనికులతోటి అన్న సందర్భం. భవ వీరపురుషా కేన కారణేన యుష్మాన్ మమ మిత్రాణి ఇది ఏతే భటా ఉక్తవంతః ఇది సోమదత్త అవదత్. చెరసాలలో సైనికులు కలిసి మీరు ఎందుకున్నారు ఇక్కడ, మీ ఏ కారణంగా ఇక్కడ మిమ్మల్ని బంధించారు అని ఆయన వాడితో అడుగుతున్నారు. థర్డ్ వన్ చూడండి. లాటపతి కహ తేన మైత్రీ కా. సందర్భాల్లో ఇచ్చాడు. ఇది కవి పరిచయం మామూలే, ఫస్ట్ వన్కి రాసినట్లే. సందర్భం చూసుకోండి. మానపాల మత్తకాలస్య భటై ప్రతి ఏవం అవదత్. మానపాలుడు మత్తకాలుని భటులతోటి అన్నాడు. అక్కడ సోమదత్తుడు అన్నాడు, ఇక్కడ మానపాలుడు అన్నాడు. ఈ పాత్రలు, ఈ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. గుర్తుపెట్టుకుంటే ఈజీగా రాయొచ్చు. భావ లాటపతి నామ కహ తేన సహ మైత్రీ కిమర్థం ఉపయోగం ఇది మానపాల మత్తకాల భటాన్ అనిందత్. వాళ్ళు ఏమన్నారు, భట్టులు వచ్చారు వీరకేతువు దగ్గరికి వచ్చి, ఎవరు మమ్మల్ని దాడి చేసిన వాళ్ళు ఎవరు, మత్తకాలుడు అంటే ఎవరు అనుకుంటున్నావు, వాడికి తల వగ్గి ఉండాలి నువ్వు అని భయపడితే, అప్పుడు మానపాలుడు అంటున్నాడు ఎవరిని, లాటపతి నామకహ. హూ ఇస్ ద లాటపతి, ఎవడు వాడు, లాటపతి ఎవరు, తేన సహ మైత్రి కిమర్థం ఉపయోగ, నీతో మైత్రి చేయవలసిన అవసరం మాకేంటి అని కోపంతో మంత్రి అడిగినటువంటి సందర్భం అని చెప్తున్నాడు. 3 చాలా ఈజీగా ఉన్నాయి, అన్నింటికీ కవి పరిచయం ఒకటే. సందర్భం, క్యారెక్టర్స్ చూసుకోండి. భావాన్ని జాగ్రత్తగా చదువుతుంటే 3 మార్క్స్ ఈజీగా తెచ్చుకో. 6 మార్క్స్ దానికి లాంగ్ ఆన్సర్ స్టోరీకి. దీనికి ఇది 3 ఒకటి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 3 మార్క్స్. నెక్స్ట్ 1 వర్డ్ ఆన్సర్స్. దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, 1 వర్డ్ ఆన్సర్స్ ఇచ్చారు.
లాటేశ్వర కహ. హూ ఇస్ ద లాటేశ్వర్? ఎవరు ఆయన? ఎవడు? కౌన్ అంటే లాటేశ్వర మత్తకాల. మత్తకారుడే లాటేశ్వరుడు, లాటేశ్వరుడే మత్తకారుడు. ఈ వర్డ్ అండర్లైన్ వర్డ్ ఒకటి రాస్తే మార్కులు పడవు, కంప్లీట్ ఆన్సర్ రాయాలి. లాటేశ్వర మత్తకాల రాసి అండర్లైన్ చేస్తే వాల్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మార్కులు పడే అవకాశం. కన్యానుసరణే కహ నియుక్త అన్నాడు. అంటే కన్యానుసరణే మంత్రి మానపాల నియుక్త. కన్యానుసరణే వామలోచన్ని తీసుకురమ్మని ఎవరిని నియమించారు అంటే మంత్రి మానపాలుని ఆయన నియమించాడు రాజు. మూడో క్వశ్చన్. కుపిత మత్తకాల కేన యోద్ధుం అభ్యాగాత్. కోపంగా ఉన్నటువంటి మత్తగారుడు ఎవరితోటి ఏమంటున్నాడు అంటే కుపిత మత్తకాల మంత్రి మానపాలైన యోద్ధుం అభ్యాగాత్. కోపం వచ్చినటువంటి ఆ మత్తకారుడు మంత్రి మానపాలుడితో అన్న సందర్భం. ఇక్కడ మీకు ఈజీగా ఎలా రాయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్లో WH వర్డ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా? వాట్, వేర్, వెన్, వై. అలాగ సంస్కృతంలో కా అనే అక్షరం మీదే క్వశ్చన్లు ఉంటాయి చూడండి. కహ, 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 కేన, కుత్ర, కిం, కస్య, కౌ. కా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని గుర్తుపెట్టుకుంటే మీరు పబ్లిక్లో వాడు అండర్లైన్ చేసి ఇవ్వడు, మనకి మెటీరియల్లో ఇలా అండర్లైన్ చేసి ఇస్తారు. అప్పుడు నీకు ఆన్సర్ ఎక్కడ రాయాలి? ఆ వర్డ్ ఒక్కటి నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మిగిలినంత క్వశ్చన్లోనే ఉంటుంది. వాడు కహ అన్న చోట, కేన అన్న చోట, కస్య అన్న చోట, కుత్ర అన్న చోట, కవ్వు అన్న చోట నువ్వు ఆన్సర్ వర్డ్ జాగ్రత్త ప్రాక్టీస్కుని రాస్తే ఈజీగా ఆన్సర్లు తెచ్చుకోవచ్చు. ఇక్కడ వాడు చూడండి, ఇక్కడ కహ, ఇక్కడ కహ అన్నాడు, ఇక్కడ కేనా. కా అనేది డిఫరెంట్గా నీకు ఉన్నప్పుడు అదే క్వశ్చన్ మార్క్ను గుర్తుపెట్టుకొని నువ్వు అక్కడ ఆన్సర్ ఆ వర్డ్. ఇక్కడ మంత్రి మత్తకాల ప్రాక్టీస్ చేసావనుకో, కన్యాన్సర్ అనే క్వశ్చన్లో ఉంది, ఆన్సర్లో ఉంది. కహ అన్న చోట మంత్రి మానపాల రాస్తే నియుక్త నియుక్త. కొంచెం తెలివిగా మనసు పెట్టి జాగ్రత్తగా చదివితే చాలా ఈజీగా దీంట్లో 6 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్, 3 మార్క్స్ సందర్భాలు అంటే 9 + 10 మార్క్స్ లెసన్. ఇది జాగ్రత్తగా తెలివిగా రాసుకుంటే మంచి మార్కులు ఈజీగా వస్తాయి. రైట్, మనం నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం.